31 మార్చ్ 1727 ఆ రోజు ప్రపంచంలోని ఒక లెజెండరీ సైంటిస్ట్ సర్ ఐజాక్ న్యూటన్ తన చివరి శ్వాస తీసుకుంటున్నారు. కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే తన అంతిమ సమయంలో కూడా భూమి ఎప్పుడు తన చివరి శ్వాసను తీసుకుంటుందనే విషయంపై రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ సమయంలో కూడా తను పేపర్పై ఏం రాశారు అంటే భూమి యొక్క అంతం 2060లో అవుతుంది అని. 2060లో. కానీ ఈ సంవత్సరమే అని పేపర్లో ఎందుకు రాశారు? ఎలా రాశారు? మరి 2000 సంవత్సరం ఎందుకు మరో సంవత్సరం కాకూడదు? ఈ విషయంపై చర్చలు జరుగుతున్నప్పుడు న్యూటన్ ఈ సంవత్సరాన్ని 2060 తప్ప మరొకటి కాదు, బైబిల్లోని కొన్ని అధ్యాయాల్ని అధ్యయనం చేసి రాశారని అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్, ఒక సైంటిస్టు, ఒక హేతుబద్ధమైన వ్యక్తి, ఎవరైతే అన్ని విషయాల్ని లాజికల్గా చూస్తారో అలాంటి వ్యక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్తో ఎలా భూమి కదులుతూ ఉందో అందరికీ తెలియజేసిన వ్యక్తి అసలు తను ఎలా కేవలం ఒక మతపరమైన పుస్తకం ఆధారంగా ఈ సంవత్సరాన్ని ప్రతిపాదించారు? న్యూటన్ భవిష్యత్తు గురించి ఈ విధంగా అసలు ఎందుకు చెప్పారు? దేనికోసం చేశారు? అలాగే ఎలా చేశారు అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈ భవిష్యవాణి గురించి రీసెర్చ్ అసలు ఎప్పుడు మొదలైంది? ఆ సమయం ఎప్పుడంటే 2003. ఆ సమయంలో BBC డాక్యుమెంటరీస్ న్యూటన్ ద డార్క్ హెరెటిక్ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. న్యూటన్ పోతూ ప్రపంచం 2060లో అంతమైపోతుందనే విషయంపై ఈ డాక్యుమెంటరీ ప్రతి దాని గురించి స్పష్టంగా తెలియజేసింది. కానీ ఇది విన్న తర్వాత ఒక ప్రశ్న తలెత్తుతుంది. అసలు 1728లో చనిపోయిన ఈ న్యూటన్ థియరీ 276 సంవత్సరాల తర్వాత అంటే 2003లో వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది అని. అయితే ఈ ప్రశ్న డాక్యుమెంటరీ తీసిన వారి ముందుకు రాగానే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు న్యూటన్ ఇంటిని విజిట్ చేసినప్పుడు ఒక ట్రంక్లో న్యూటన్ యొక్క పూర్తి వర్క్ దొరికిందని. అందులో దొరికిన ఒక డాక్యుమెంట్లో ఇలా రాసి ఉంది, ఈ ప్రపంచం 2060లో అంతమైపోతుంది. ఇప్పుడు ఇది విని అసలు ముందు ఏం జరిగిందో తెలుసుకోవడం అనేది తప్పనిసరి. ప్రపంచం నిజాన్ని నమ్ముతుంది కాబట్టి మీడియా ఎంత చూపించగలదో అంత మసాలా వేసి ప్రచురిస్తుంది. ఎలా అంటే ఉదాహరణకి ఒక న్యూస్లో ఏం చెప్పారు అంటే ఒక గ్రేట్ లెజెండరీ సైంటిస్ట్ న్యూటన్ ప్రకారం ప్రపంచం యొక్క అంతం 2060లో జరగబోతోంది. అలాగే న్యూటన్ బైబిల్లో రాసి ఉన్న గాడ్స్ సీక్రెట్ లాస్ ఫర్ ది యూనివర్స్ ని డీకోడ్ చేయడానికి ప్రయత్నించారని, అయితే తను ఇందులోని కొన్ని విషయాలను డీకోడ్ కూడా చేసేశారు అని. అవి ఎలాంటివి అంటే క్రైస్ట్ మళ్ళీ ఒక ప్లేగ్, అలాగే యుద్ధం తర్వాత భూమిపైకి వస్తారు అని, అలాగే 1000 సంవత్సరాల తర్వాత భూమికి మళ్ళీ ఒకసారి పాప ప్రక్షాళన జరుగుతుంది అని. ఇప్పుడు దీన్ని చూసిన వారికి అలాగే చదివిన వారికి అర్థమయ్యే విషయం ఏంటంటే న్యూటన్ జీసస్ క్రైస్ట్ ని చాలా విశ్వసించేవారు అని. అలాగే ప్రపంచం ఎలా అంతమవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవటం ఆయనకి ఒక రకమైన ఆకర్షణ అని. ఇది ఒకటి కాదు, ఈ ఒక్క న్యూస్ తర్వాత ఈ న్యూస్ ప్రపంచంలో ప్రతి మూలలో విస్తరించిపోయింది. హీబ్రూ లాంగ్వేజ్ న్యూస్ పేపర్లో ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ 57 years అని ప్రచురించారు. అయితే కెనడాలో కొన్ని చేంజెస్తో ప్రచురిస్తూ ఉన్నారు. అలాగే వేరే కొన్ని ప్లేసెస్లో ఎలాంటి న్యూస్ అంటే పార్టీ లైక్ ఇట్స్ 2060, వరల్డ్ విల్ ఎండ్ ఇన్ 2060 ఇలాంటి ఆర్టికల్స్ పారే గంగలో మునిగిపోయినట్టుగా ప్రచురించబడ్డాయి. స్పష్టంగా చెప్పాలంటే ప్రజలు ప్రాఫిట్ని పొందాల్సిందే. అందులో ఈ న్యూస్ పేపర్ కూడా ఒకటిగా ఉంది. అందుకే ఈ ఆర్టికల్ ప్రచురించబడింది. అదేంటంటే న్యూటన్ కూడా ఇది ప్రతిపాదించారు, ఈ ప్రపంచం అంతమైపోగానే సైన్స్ కూడా అంతమైపోతుంది అని. అలాగే యూకే అండ్ ఇరాన్లు తమ అవధుల్ని క్రాస్ చేసేసాయి. వాళ్ళు ఈ సిచ్యువేషన్ని ఎంత ఎక్సైటెడ్గా మార్చేశారు అంటే వాళ్ళ ఆర్టికల్స్ పేర్లు ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ నియర్ విత్ అ ఫోటో ఆఫ్ ఎన్ ఆస్ట్రాయిడ్ స్ట్రైకింగ్ ద ఎర్త్ అని పెట్టుకున్నారు. ఇప్పుడు ఇది తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఇది చదివాక ప్రజలు వెరిఫై చేసుకోవడానికి తప్పకుండా గూగుల్ చేస్తారు. అంతేకాకుండా మరో విషయం ఏంటంటే ఈ ఓవరాల్ డాక్యుమెంటరీ న్యూస్ ఎంతలా వ్యాపించింది అంటే ఈ రోజు వరకు ఇప్పుడు కూడా ఒకవేళ మీరు గూగుల్ బాక్స్లో న్యూటన్ 2060 అని టైప్ చేసి సెర్చ్ చేస్తే డైరెక్ట్గా మీ కళ్ళ ముందు ప్రపంచం యొక్క అంతం ఎప్పుడు జరుగుతుంది అనే విషయాల్ని చూపిస్తుంది. ఇలాంటి న్యూస్ గాసిప్స్ మామూలు వాటికన్నా 2 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. దీంతో పాటు భయం, ఇలాంటి న్యూస్తో పాటు ప్రజల మనసులో న్యూటన్ చెప్పిన ఈ భవిష్యవాణి భయం కూడా అంతకంతకు పెరుగుతూ వాళ్ళ బ్రెయిన్స్లో రకరకాల ఆలోచన రావడం మొదలయ్యాయి. ఈ తప్పుడు ఆలోచనలకు అగ్నికి పెట్రోల్తో ఆజ్యం పోసినట్టుగా 2003లో కొన్ని భయంకరమైన సంఘటనలు తోడయ్యాయి. ముఖ్యంగా పాకిస్తాన్, ఇండియా అలాగే నార్త్ కొరియాల మధ్య న్యూక్లియర్ వార్ మొదలయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి. భయంకరమైన ప్లేగ్ వ్యాధి తర్వాత న్యూటన్ చెప్పినట్టుగా అలాంటి కొన్ని సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అవుట్బ్రేక్ అనే వ్యాధి ప్రపంచాన్ని గడగడలాడించింది. వీటి ఆధారంగా చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది, ప్రజలు కేవలం ఒక విషయాన్ని మరో విషయంతో ముడివేస్తున్నారు, అలాగే వాళ్ళ భయాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు.
కానీ ఈ భయం ప్రపంచంలో ఏ లెవెల్లో ఉన్నా ఇక్కడ కొంతమంది మనసులో మాత్రం కొత్త ప్రశ్న తలెత్తింది. అదేంటంటే విచ్ ఈజ్ హౌ ఇట్ కుడ్ బి దట్ ఎ గ్రేట్ రేషనలిస్ట్ సైంటిస్ట్ లైక్ న్యూటన్ కుడ్ హ్యావ్ టేకెన్ బైబిలికల్ ప్రొఫెసీ సీరియస్లీ. సరే, దీనికి సమాధానం ఇందులోనే దాగుంది. ఆయన చిన్నతనం నుండి న్యూటన్ జీసస్ క్రైస్ట్ని ఫాలో అవుతూ వచ్చారు. ఆయన బైబిల్లో ఉన్న అన్ని అధ్యాయాల్ని, సువార్తల్ని తన చిన్నప్పటి నుంచి తన కంఠస్థం చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఈ కారణంగానే బైబిల్ తనకి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు అందరికన్నా ముందుగా తెలుసుకోవడానికి అనుమతి ఇచ్చిందని తను భవిష్యవాణి చెప్పడం మొదలుపెట్టారు. కానీ పూర్తి బైబిల్ని అర్థం చేసుకోవడం అంత సులభమైన పని కాదు. ఎందుకంటే దానిలో చెప్పబడిన కొన్ని సింబాలిక్ అలాగే మెటాఫోరికల్ లాంగ్వేజ్ని ఒక నిమిషంలో అర్థం చేసుకోవడం అనేది ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. కానీ న్యూటన్ ఓటమిని ఒప్పుకోలేదు. అలాగే దీన్ని ఒక ఛాలెంజ్లా యాక్సెప్ట్ చేశారు. క్రైస్ట్ మళ్ళీ ఒకసారి ప్రపంచంలోకి వస్తారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తను డే ఫర్ ఏ ఇయర్ ప్రిన్సిపల్ని ఉపయోగించి 1260 డేస్ కన్సిడర్ చేసి అలాగే ఒక డేట్ని ప్రతిపాదించారు. అదే 2060. కానీ ఇప్పుడు మరో ప్రశ్న ఏంటంటే కేవలం 2060 డేస్ ఎందుకు? న్యూటన్ జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. దాని కారణంగానే 2060 డేస్ని కన్సిడర్ చేశారు. తను ఈ 2060 డేస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే చాలా సంవత్సరాల ముందు రోమ్ యొక్క చర్చ్లో పొలిటికల్ పవర్స్ పై చర్చలు జరిగాయి. ఆ సమయంలో అక్కడి సాధారణ ప్రజలను చాలా దారుణంగా బాధ పెట్టారు. కానీ అక్కడ ఉండే ప్రజలు దీన్ని చూసి సైలెంట్గా కూర్చోలేదు. కానీ వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసేశారు. ఒకవైపు నిరసనకారులు నిరసనల్ని చేశారు. అలాగే మరోవైపు ఈ నిరసనల్ని శాంతియుతంగా అంతం చేయడానికి చర్చ్లో పొలిటీషియన్స్ పవర్స్తో ఒక డిఫరెంట్ ప్లాన్ తయారు చేశారు. వాళ్ళు వాళ్ళ ప్లాన్ ప్రకారంగా నిరసనకారుల ప్రాణాలని తీయటం మొదలుపెట్టారు. కానీ దీని ప్రభావం నిరసనపై చూపించలేదు. ఎలా అయితే రోజులు గడుస్తూ వెళ్తున్నాయో నిరసనకారులు చావుకి భయపడి తక్కువ కావాల్సిన వాళ్ళు కాస్త ఇంకా పెరుగుతూ వెళ్లారు. చూస్తూనే ఒక చిన్న నిరసనకారుల యుద్ధంగా ఎప్పుడు మారిపోయిందో కూడా ఎవరికీ తెలియలేదు. ప్రజలు పెరుగుతూ వెళ్లారు. అలాగే ఇది 1200 రోజుల వరకు కంటిన్యూ అయింది. కంటిన్యూగా అసలు ఆగకుండా ప్రజలు ఈ పెరిగే నెంబర్ని చూసి పొలిటికల్ పార్టీస్ వాళ్ళ కిరీటాన్ని వదిలేసి కిందకు వచ్చేశాయి. అంతేకాకుండా రోమ్లోని ప్రజలు మళ్ళీ ఒకసారి పొలిటికల్ పవర్స్ నుంచి ఫ్రీ అయ్యారు. దాంతోపాటు ప్రశాంతంగా శ్వాసం తీసుకున్నారు. ఈ పూర్తి ఘటన పూర్తవడానికి 1260 డేస్ పట్టింది. ఇంత నిజం అలాగే అబద్ధం విన్నాక కూడా ఒక ప్రశ్న మాత్రం ఇంకా అలాగే ఉంది. అసలు న్యూటన్ ప్రపంచం అంతం గురించి ఎందుకు తెలుసుకోవాలనుకున్నారు? దీని సమాధానం ఏంటి అంటే శాంతి. న్యూటన్ ఇలాంటి ఏరియాలో ఉండేవారు అంటే అక్కడ ప్రవచనాన్ని ఒక జోక్లా చేసి పెట్టేసేవారు. ప్రతి రాత్రి ఆలోచించి ప్రతిరోజు లేవగానే ప్రపంచం అంతం కోసం ఒక కొత్త భవిష్యవాణిని చెప్పేవాడు. అలాగే ప్రపంచంలో వచ్చే పరిస్థితులను ఎప్పటికప్పుడు సమసిపోయేలా చేయడానికి న్యూటన్ ఇలా భవిష్యవాణి చెప్పడం మొదలుపెట్టారు. కానీ ఆయన ప్రపంచం 2060లోనే అంతమవుతుందని ఖచ్చితంగా చెప్పడం లేదు. కానీ అతని ఉద్దేశం ప్రకారం బహుశా ప్రపంచం 2060 తర్వాత ఎప్పుడైనా అంతం కావచ్చు. కానీ ఆయనకి విశ్వాసం ఉంది. అదేంటంటే అంతకంటే ముందు డెఫినెట్గా అసలు అంతమవదు అని. ఆయన ఉద్దేశం ప్రకారం ప్రపంచం అంతమవడం అంటే ప్రపంచం అంతా కూలిపోవడం కాదు, ఒక కొత్త యుగం ప్రారంభం అవడం. అంటే క్రైస్ట్ మళ్ళీ ఒకసారి ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారు అని. అలాగే మళ్ళీ ఒకసారి కింగ్డమ్ ఆఫ్ గాడ్ మొదలవబోతుంది అని. బీబీసీ వాళ్ళు మాత్రం అబద్ధాలు చెప్పలేదు, నిజమే చెప్పారు. ఈరోజు మీరు ఇదంతా విని ఐజాక్ న్యూటన్ ప్రిడిక్టెడ్ ఫ్యూచర్ పై ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.